నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తోటపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో మంత్రి పార్థసారథి ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఫైర్. తోటపల్లి బయోగ్యాస్ ప్లాంట్ పై ఆరోపణలు చేయడం సరికాదు, ఆధారాలు చూపించండి. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుపై మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజం. ప్రజల భూముల భద్రతతో సీఎం చంద్రబాబు చెలగాటమాడితే సహించాం. కూటమి ప్రభుత్వానికి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ హెచ్చరిక. వాడపల్లి వెంకనాలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాయిదా నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తోటపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో మంత్రి పార్థసారథి తన అనుచరులతో కలిసి కోట్లాది రూపాయల విలువైన ప్రకృతి సంపదను అక్రమంగా దోచుకుంటున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆరోపించారు. గత నెల రోజుల్లోనే సుమారు 5,000 లారీ ట్రిప్పుల గ్రావెల్ ను తరలించారని, రాబోయే 2 నెలల్లో 45,000 ట్రక్కుల ద్వారా 40 కోట్లు దోచుకోవడానికి మంత్రి యత్నిస్తున్నారని విమర్శించారు. తోటపల్లిలోని దుగ్గిరాల బాలరావమ్మ తల్లి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, అమ్మవారి స్థలంలో అక్రమ రవాణా చేస్తున్నారని, కొండవాగులో అక్రమంగా రోడ్డు వేయడంతో గ్రామం నీటి మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మంత్రికి అనుమతులు ఉంటే బహిరంగంగా చూపించారని, అప్పటి వరకు తనే స్వయంగా గ్రావెల్ రవాణా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రవాణాను నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులతో కలిసి సబ్ కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. తోటపల్లి నుంచి ముఖ్య నాయకులు ఒక 2-3 వస్తే వాళ్ళని తీసుకొని నేను ఇప్పుడే మన సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే, నిన్న రాత్రి అక్కడ మనం ఒక మీటింగ్ ఒకటి ఆ ఊళ్ళో ప్రజలందరూ కలిపి ఏర్పాటు చేసి మన పిలిస్తే వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ చాలా విషయాలు ఏంటంటే వచ్చినాయి బయటికి. మనకు తెలియని విషయాలు కూడా కొన్ని బయటకు వచ్చినాయి. వాళ్ళందరూ ఏంటంటే అనేది ఏంటంటే, ఆ కొండ మీద మొత్తం అంతా కొడుతున్నారు, దాన్ని లిఫ్ట్ చేయడానికి పర్మిషన్ లేదు. కానీ ఇప్పటికే 6,000 లారీలు వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 6,000 లారీలు అంటే సామాన్య విషయం కాదు. వెళ్ళిపోతున్నాయి, రోజుకి 200, 300 అట్లా వెళ్ళిపోతున్నాయి కంటిన్యూగా. సరే, ఆ మధ్యన 4-5 రోజుల కింద గన్నవరం వాళ్ళు దాన్ని ఆపేయడం జరిగింది. దీనికి ఏ పర్మిషన్ లేదని ఆపిన తర్వాత 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ తెచ్చి వెళ్ళి మళ్ళీ వీళ్ళు లోకల్ వాళ్ళు కూడా కొన్ని ఆపారంట రాత్రి. అవి పొద్దున వచ్చి మేము ఇంక రావులే అంటే సరే వదిలేరని అన్నారు. వీళ్ళు చెప్తున్నారు, నేను చూడలేదు. ఇప్పుడు ఏంటంటే మేము అనేది ఏంటి, ఒక ప్లెయిన్ ల్యాండ్ ఎక్కడన్నా కొని, ఇదిగో ఇటు ల్యాండ్ ఎక్కడన్నా కొని ఆయన ఏంటంటే ఫ్యాక్టరీ కట్టనేయండి, లేకపోతే గ్యాస్ ప్లాంట్ కట్టనేయండి, లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రీ పెట్టనేయండి, స్టీల్ ఇండస్ట్రీ పెట్టనేయండి. ఎందుకంటే ఆయన ఏంటంటే క్యాపబుల్ పర్సన్ కాబట్టి ఆయన ఏదైనా ఇండస్ట్రీ పెట్టగలడో, పెడతంలో తప్పులేదు, నలుగురికి ఉద్యోగాలు ఇప్పిస్తంలో తప్పులేదు. కానీ ఈ విధంగా ప్లెయిన్ ల్యాండ్ కొనకుండా ఒక కొండను కొని 2 కోట్లు కొని, ఆ కొండ అందరూ నేను ఎస్టిమేట్ చేస్తే 50,000 ట్రిప్పులు అవుద్దని అందరూ అన్నారు. ఏది 50,000 ట్రిప్పులు ఈ మొత్తం అంతా కలిపి లారీస్, ట్రాక్టర్లు కదా లారీలు. 50,000 ట్రిప్పులు అంటే సుమారు 35 కోట్లు. అంటే 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే మనకు 35 కోట్లు వస్తాయనే దాని మీదకి వెళ్ళారా ఏంటి అనేది ఆ గ్రామస్తులు నిన్న వ్యక్తం చేశారు. మనకు తెలియని విషయాలు కూడా. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి, ఇవాళ దానికి పర్మిషన్ లేదు, దేనికి లిఫ్టింగ్కి పర్మిషన్ లేదు అన్నా సరే వాళ్ళు ఏంటంటే విజయవాడకి గుంటూరుకి కొన్ని 100 లారీలు రోజు వెళ్ళిపోతున్నాయి. విసుగు చెంది గన్నవరం వాళ్ళు కూడా ఆపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇటు నుంచి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వేరే రూట్లో వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఆ పైన కొండ ఉంది, కొండలో పైన ఒక దేవుడితో ఉంది, దుగ్గిరాల బలరామ తల్లి దేవుడే పైన కూడా ఉంది, పూర్వం టెంపుల్. దానికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వీళ్ళందరూ కోరేది అదే, దానికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. నేనేంటంటే మొన్న రీసెంట్గా జగన్ గారి గవర్నమెంట్లో దానికి ఫస్ట్ క్లాస్ రోడ్ వేసాం. అంతకుముందు మట్టి రోడ్డు ఉంటే లైటింగ్ పెట్టాం. పెడితే ఈ లారీలు తొక్కేయడం వల్ల ఆ రోడ్డు అంతా డ్యామేజ్ అయిపోతుంది. దేవుడి గుడి రోడ్డు కూడా
అసలు ఎందుకయ్యా ఇది? నేను అనేది ఏంటంటే ఎందుకు ఈ కొండలో గుట్టలో తీసుకుంటాం? మీరు పబ్లిక్ పెట్టాలని నేను చూపిస్తాను సైట్ ఇక్కడ న్యూజివీడ్ దగ్గర ఉంది, మొత్తం గవర్నమెంట్ సైట్ ఉంది. ఆల్ రైట్, యూ ప్లీజ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ ది ఇయర్ ఓన్లీ ఇన్ న్యూజివీడ్. ఎందుకంటే ఆయన వచ్చి కూర్చొని పెట్టి ఒక 20,000 మందికి ఇవ్వమన్నాడు జాబులు, అందరూ సంతోషిస్తాం. కొండలు ఎందుకండి కొట్టం? నువ్వు 2 కోట్లు పెట్టి కుట్టే కొనొచ్చు. మీరు వచ్చే ఇన్కమ్ ఏంటి? 30 కోట్లు 35 కోట్లు వస్తుంటే ఎందుకు వీళ్ళందరూ బాధ పెడతాం? అక్కడ ఉండేవాళ్ళందరూ కూడా భేదోళ్ళు, ఎస్సీలు, యాదవులు, వీళ్ళందరూ ఉండరు. వాళ్ళని ఎందుకు మనం బాధ పెడతాం? ఎందుకు? ఇప్పుడు ఎండాకాలం రేపు అయిపోయింది, వానాకాలం వస్తుంది. సరే ఈ సంవత్సరం వానలు లేవు అనుకోండి, మరి బాగా వానలు ఉన్న రోజున ఆరోపణలు కాదు ఆధారాలు చూపించండి అంటూ నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా ఆరిగిపల్లి మండలం తోటపల్లిలో పార్థసారథి తనయుడు నితిన్ కృష్ణ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ పై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం వైసీపీ నాయకులకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే కొత్త పరిశ్రమలు వస్తుంటే అసత్య ప్రచారాలు చేసి పెట్టుబడిదారులను భయపెట్టే విషపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు క్వారింగ్ ఆ భూమిలోనే కాదు, చాలా చోట్ల చేస్తా ఉన్నారు క్వారింగ్. గ్రావెల్ అవసరం కూడా ఉంది ఈ అమరావతి నిర్మాణానికి కానివ్వండి, లేకపోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలకి గ్రావెల్ కావాల్సి ఉంది. ఈ ప్రభుత్వం ఏంటంటే పాపం ఆయన కూడా చెప్పారు, నేను రౌడీగా మారానని చెప్పేసి. వైసీపీలో మెంబర్షిప్ కావాలంటే రౌడీయిజం, రౌడీ షీటు లేకపోతే రౌడీగా మారాల్సిన అవసరం ఉందని చెప్పేసి పాపం పెద్ద మనిషిగా గుర్తింపు ప్రతాప్ అప్పారావు గారే కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి దాని గురించి ఆలోచించుకోండి. ఇప్పుడు వారి బాధ ఏమిటి? అక్కడ ఒక పరిశ్రమ వస్తుంటే రావద్దని చెప్పేసి చెప్తాను ప్రయత్నం చేస్తున్నారా? లేదా చూపించమనండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఒకవేళ నేను వేరే చోటికి మార్చుకున్నా కూడా దాన్ని క్వారింగ్ చేయకుండా ఆపుతానికి గల అవకాశాలు ఏమిటి? ఇప్పుడు మొత్తానికి అమరావతి కావాలంటే కొన్ని లక్షల టన్నుల గ్రావెల్ కావాలి. మరి గ్రావెల్ ఎక్కడి నుంచి ఇస్తారు? పోనీ ఆయన దివాణంలో కానీ లేకపోతే ఆయన జమీన్లో కానీ ఏమైనా ఉంటే కనుక ఆ గ్రావెల్ ఇచ్చే కార్యక్రమం చేయండి. అంటే వీళ్ళకి అభివృద్ధి పట్ల ఒక అవగాహన ఏమి లేదు. మనం చెప్తా ఉన్నారు పట్టాలు మేమే ఇచ్చామని చెప్పేసి. పట్టాలు తెలుగుదేశం టైంలో ఇస్తే ఆ పట్టాలను కొనుక్కుని వీళ్ళు క్వారింగ్ చేశారు. ఎన్ని ఎకరాలు చేశారు ఒకసారి చూసండి. మీరు కూడా ఏంటో మీరేదో తమాషా చూస్తున్నట్లు, లేకపోతే ఏదో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఏదో చూస్తున్నట్లు కాదు. మీరు అడగాలి కదా. మీరు అన్ని ఎకరాలకి పర్మిషన్ ఉండే తవ్వారా పోయిన గవర్నమెంట్లో? మీరేంటి మీరు ఇద్దరు తగలబడుతుంటే ఏదో ఇది ఇచ్చినట్లు మీరు చూస్తున్నారు చెప్తే అన్ని ఎకరాలు మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి అక్కడ. ఓకే, చూసి అన్నారు ఏదో 30 కోట్లు 20 కోట్లు. నీవు నాకు 40 ఎకరాలకి 30-40 కోట్లు వస్తే అన్ని ఎకరాలు తవ్విన ఆయన ఎన్ని కోట్లు దాచుకున్నాడు దివాణంలో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక విధంగా ఇక్కడ వస్తున్న ఫ్యాక్టరీని అడ్డుకోవాలి, ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు రాకూడదు, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకోవాలి అనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు చెప్తే పర్మిషన్ లేకుండా తవ్వుకున్నారంటే మొత్తం ఇల్లీగల్గా తవ్వేశారా? కాదండి. మరి ఆయన ప్రభుత్వంలో ఎన్ని టన్నులు 3 కోట్లు పెనాల్టీ వేశారుగా. అది కూడా ఏం చెప్పారు ఆయనే, ఎమ్మెల్యే గారు చెప్తే తవ్వానండి అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు. మరి పర్మిషన్ లేకుండా తవ్వారంటే దీని మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేయాలన్న కూటమి ప్రభుత్వ ఆలోచన ప్రజల ఆస్తులపై ప్రత్యక్ష దాడినే అని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన కీలక సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఇది కేవలం పరిపాలనా సంస్కరణ కాదని, రాష్ట్రంలోని రైతులు, సామాన్య ప్రజల ఆస్తుల భద్రతను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయమని విమర్శించారు. ఒక చట్టం చేయాలని ప్రయత్నం చేస్తే, అదేవిధంగా రీసర్వే, సమగ్ర భూ సర్వే చేసేసి ఇంతకుముందు గతంలో గొలుసులతో ఈ సర్వేలు చేయంగా కరెక్ట్గా హద్దులు అల్లులు అనేటువంటివి 100 సంవత్సరాల కిందట చేసినటువంటివి కరెక్ట్గా లేవని, తర్వాత అత్యాధునిక టెక్నాలజీతో దాదాపు 40,000 మంది సర్వేలకు ట్రైనింగ్లు ఇచ్చి డ్రోన్ల ద్వారా, కార్స్ ద్వారా, అదేవిధంగా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ద్వారా హద్దులు నిర్ణయించేసేసి కంప్లీట్గా క్యూఆర్ కోడ్ పెట్టి ప్రభుత్వమే శాశ్వత గ్యారంటీదారుగా ఇచ్చి ఒక చట్టం చేయాలనేటువంటిది చూస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎల్లో మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియాలో ప్రముఖంగా
మొదటి పేజ్ అంతా అచ్చుగుద్ది దాదాపు 1000 మంది రిక్రూట్ చేసుకొని కాల్ సెంటర్లు పెట్టి ప్రతి రైతుకు ఫోన్లు చేసి ఇంకేముంది మీ భూములు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీ భూములన్నీ, మీ భూములకు భద్రత లేదని ఈ రాష్ట్రంలో ప్రజలను బెంబేలెత్తిచ్చి భయపెట్టించేసేసి వాళ్ళందరినీ కూడా వంచన చేసి అధికారంలోకి వచ్చారు. అయ్యో నిజమేనేమైనటువంటి అమాయకమైనటువంటి ప్రజలు దాన్ని కొంతమంది నమ్మి ఆయన ఏదో చేస్తారనేటువంటిది వచ్చారు. వచ్చాకేమైంది? కరెక్ట్గా అదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సమగ్ర భూ సర్వే చేశారో అదే సర్వే ద్వారా ఏదైతే పాస్బుక్లు ప్రింటింగ్ చేశామో అందులో తూచా తప్పకుండా ప్రతి అక్షరముతో సహా అదే క్యూఆర్ కోడ్, అదే వెబ్సైటు, అదే అంతా తీసుకుని చివరిగా మేము చేసింది ఏంటంటే కలర్ మార్చారు. కలర్ మార్చి ఫోటో కూడా తొలగించేసేసి యాజ్ ఇట్ ఈజ్గా టెక్నికల్ అంశాలను అదే పెట్టి ఈరోజు నెల ఒక ఊరికి వెళ్ళడం, ఒక నియోజకవర్గాన్ని పట్టాదారులు పాస్ పుస్తకాలు పంచుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యథాతథంగా అదే భూమి సమగ్ర సర్వేని ఈరోజు అమలు చేస్తున్నారు. సరే, అంతవరకు బాగుంది. ఇప్పుడు ఎందుకు ఈ గుండె పగిలే వార్త, ఎందుకు ఇదంతా అన్నానంటే ఈరోజు ప్రముఖంగా వార్తల్లో చూస్తే ప్రముఖ దినపత్రికల్లో ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా, ఈ భూమికి సంబంధించినటువంటి ఏదైతే రెవెన్యూ శాఖ ఉంది కదా, రెవెన్యూ శాఖలో రిజిస్ట్రేషన్ శాఖని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ కట్గా తెలుసు, ఇవే కూటమికి చివరి ఎన్నికలు, ఇక భవిష్యత్తులో కూటమి అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి ప్రభుత్వ ఆస్తులనన్నీ కూడాను తన అనుయాయులకి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలి అనేటువంటి ఆలోచనతో అధికారంలోకి రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి పీపీపీ పద్ధతులు అని చెప్పి టెండర్లు ఇచ్చేసి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని స్వాహా, పోర్టులని స్వాహా, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు స్వాహా, విద్య వైద్య సంబంధించిన స్వాహా, చివరికి ఆర్టీసీ ఆస్తులు కూడా స్వాహా, తర్వాత మన మున్సిపల్ సంబంధించినటువంటి పార్కులన్నీ కూడాను ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ 99 పైసలకే ఎవరెవరో లూలు కంట, ఉర్సాల కంట వీళ్ళకి మొత్తం ఆస్తులన్నీ కట్టబెడుతూ ప్రభుత్వం ఆస్తులన్నీ అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వాటివి అయిపోయేసి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి రైతుల భూములు, అదేవిధంగా అమాయక ప్రజలకైనటువంటి స్థిరాస్తుల వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించింది ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలని అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా 26 కేంద్రాల్లో తర్వాత 294 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.